నమస్తే అండి. అమరావతి రియాలిటీ హబ్ స్వాగతం. మనం ఇప్పుడు చూస్తున్నది అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్. ఈ అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్ అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ ఎన్ఆర్ రింగ్ రోడ్డు గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాం. ఈ ఎన్ఆర్ రింగ్ రోడ్ వచ్చేసి 96.25 కిలోమీటర్లో 96.25 కిలోమీటర్లతో ఉంది. దీని పొడవు ఇది వచ్చేసి 75 మీటర్ల వెడల్పుతో 8 లైన్లుగా నిర్మిస్తారు. ఇది 8 లైన్లతో పాటు సైకిల్ ట్రాక్ 2.5 మీటర్స్లో 2.5 మీటర్స్లో వాకర్స్ ట్రాక్ కూడా దీనికి అనుసంధానం చేసి ఉంటుంది. ఇది రాజధాని అమరావతి నుంచి ఇలా మొదలై విజయవాడ సరౌండింగ్ విజయవాడ సిటీ మొత్తం కవర్ చేసుకుంటూ ఇలా వచ్చేసిద్ది. కృష్ణానది బయటకు వచ్చాక ఇప్పుడు మళ్ళీ రాజధాని ఇక్కడ కాజా దగ్గర నుంచి రాజధాని అమరావతిలో నుంచి వచ్చే ప్రతి రోడ్డు అంటే N1, N2, N3, N4, N5 ఇవన్నీ కనెక్టివిటీని కనెక్ట్ చేస్తూ N సిరీస్ మొత్తం N18 దాకా ఉన్నాయి. ఈ మొత్తం కనెక్ట్ చేసిద్ది. మళ్ళీ E1, E2, E3, 4 మొత్తం కూడా ఈ రోడ్స్ను కూడా కవర్ చేస్తూ రాజధాని నుంచి ఇలా మళ్ళీ ఇలా తిరిగి రాజధాని మొత్తం కవర్ చేస్తూ మొత్తం అర్బన్ ఏరియాని కవర్ చేస్తుంది అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే రాజధానిలో ఉండే అర్బన్ ఏరియాస్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు రాజధానిలో కాజా దగ్గర స్టార్ట్ అయితే ఈ కాజా దగ్గర నుంచి కంటిన్యూగా ఈ ఎన్ సిరీస్ రోడ్లన్నీ కవర్ చేసుకుంటూ వస్తుంది. ఇలా ఎక్కడి నుంచి అంటే ఇటు కాజా తర్వాత కంతేరుకి ఈ యువతల నుంచి ఉంటుంది. కంతేరు తగలదు. ఇటు పెద్ద పరిమి తర్వాత నెక్కర్లు కూడా అవుటర్లో వస్తుంది. ఇక్కడ కర్లపూడి దగ్గర ఈ రైల్వే లైన్ కూడా కర్లపూడి దగ్గర రైల్వే ట్రాక్ కూడా దగ్గరలోగా వెళ్ళిపోయింది. ఇది ఇలా కవర్ చేసుకుంటా E6, E7, E3, E2 వరకు E1 వరకు కవర్ చేసిద్ది అనమాట. ఈ రోడ్స్ అన్నీ రాజధాని రోడ్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఈ ముందుకెళ్ళాక వైకుంఠపురం నుంచి దాములూరుకి ఇక్కడ రిజర్వాయర్ కమ్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇదే ఎన్ఆర్ రింగ్ రోడ్ దాదాపు. ఈ రిజర్వాయర్ కమ్ బ్రిడ్జ్ కూడా ఇలా బయటకు వచ్చాక ఇటు ముందుకెళ్తే కేతనకొండ తగిలింది. ఈ కేతనకొండ తర్వాత ముందుకి ఇది ఫారెస్ట్ ఏరియా అనమాట. ఈ ఏరియా కొండపల్లి ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో నుంచి ఇలా వచ్చేస్తే కొండపల్లి దాటాక ఇక్కడ కౌలూరు ఇక్కడ NH30 క్రాస్ చేస్తుంది. ఇక్కడ ఇంకో కేతనకొండ అని చెప్పాం కదండి. ఈ కేతనకొండ దగ్గర NH65 విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే నేషనల్ హైవే అనమాట. NH65 ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ తర్వాత మళ్ళీ ఈ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లోంచి ఇటు వస్తే ఈ కౌలూరు దగ్గర మళ్ళీ ఒక జంక్షన్ వస్తుంది. ఈ కౌలూరు దగ్గర ఇది NH30 అనమాట. NH30 వచ్చేసి ఇటు ఛత్తీస్గఢ్ హైవే. ఈ హైవే దగ్గర కూడా ఒక జంక్షన్ వస్తుంది. ఇలా ముందుకెళ్తే ఇటు పాతపాడు అవతల నుంచి నున్నగూడ బైపాస్ నుంచి నున్న అవుటర్లో నుంచి వస్తుంది అనమాట. ఈ నున్న అవుటర్లో నుంచి వచ్చి ఇక్కడ వెస్ట్ బైపాస్ క్రాస్ చేసిద్ది. ఈ వెస్ట్ బైపాస్ క్రాస్ చేసాక ముస్తాబాద్కి నున్నకి మధ్యలో వెస్ట్ బైపాస్ని క్రాస్ చేసిద్ది. ఈ వెస్ట్ బైపాస్ క్రాస్ చేసి డోనాత్కూరు ఇటువైపు నుంచి గంగూరు పెనమలూరు మధ్యలో ఇక్కడ NH65 క్రాస్ చేసిద్ది. ఇక్కడ బందర్ రోడ్డు ఉంది కదా, విజయవాడ నుంచి బందర్ వెళ్ళే రోడ్ అనమాట NH65. ఈ రోడ్ని ఈ పెనమలూరు గంగూరు మధ్యలో క్రాస్ చేసిద్ది. ఇలా ముందుకు వస్తే ఇది మొత్తం ఇలా ముందుకు వచ్చేసి కృష్ణానది ఇక్కడ క్రాస్ చేస్తుంది. పెనమలూరు దాటాక ఈ మధ్యలో క్రాస్ చేసిద్ది. ఇటు ముందుకు వస్తే రేవేంద్రపాడు ఈ నోతక్కి ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ కాజా దగ్గర కలిసిద్ది అనమాట. ఇది మొత్తం 96.25 కిలోమీటర్లు. ఇది మొత్తం PNPA పద్ధతిలో వేరే కంపెనీకి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. భూసేకరణ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్లాన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది మెయిన్ అర్బన్ ఏరియా డెవలప్ అయింది కాబట్టి ఈ ఏరియా మొత్తం ఇది చాలా ఈ గ్రోత్ ఏరియా అంతా ఈ ఏరియాలోనే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఈ ఏరియాలో దాదాపు ఈ అమరావతి రాజధాని మొత్తం దీని సరౌండింగే వస్తుంది. ప్లస్ ఇటు వచ్చేస్తే విజయవాడ సరౌండింగ్ ఇటు పెనమలూరు కానీ ఇవన్నీ విజయవాడ సిటీకి ఆనుకునే ఉంటాయి. ఇటు ముందుకెళ్తే మంగళగిరికి కుంచెనపల్లి, ఈ గుడిమెండ, ఈ చెర్రావూరు ఇవన్నీ ఇవన్నీ దీనికి ఇన్నర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ఈ సరౌండింగ్ అంతా డెవలప్ అయింది. ఫ్యూచర్లో ఈ సిటీ అంతా డెవలప్ అవ్వడానికి ముందు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు విశేషాలు. ఇంకా ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో మెయిన్ చెప్పాల్సిన 2 విషయాలండి. ఈ విజయవాడని, అమరావతిని, ఈ మంగళగిరిని కవర్ చేస్తూ వచ్చేది మొత్తం 96.25 కిలోమీటర్లలో దీని లెంత్ ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే 75 మీటర్స్ వెడల్పుతో 8 లైన్లుగా డెవలప్ చేస్తున్నారు. ఇది మెయిన్. ఇలాంటి విషయాలు మరిన్ని మేము చెప్తూ ఉంటాం. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.